సార్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్న మనకి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. యా అందులో గోల్డ్ సిల్వర్ పైన మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే బడ్జెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గోల్డ్ అండ్ సిల్వర్ మీద మనం ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రస్తుతం ఉన్నది చాలా సరళంగానే ఉంది. సో అందుకని గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తేనే మంచిది అని నా ఉద్దేశం. సార్ గోల్డ్ అది ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలంటారా? అసలు ఏంటి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటండి? ఈ రోజుని గోల్డ్ చాలా హై స్పెక్యులేషన్లో ఉంది. ఇంత హై స్పెక్యులేషన్లో ఇంపోర్ట్ డ్యూటీ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న 6%ని ఒక 3% కట్ చేసిన 2% కట్ చేసిన దానివల్ల పెద్ద డిఫరెన్స్ కామన్ మ్యాన్కి అయితే ఏమి ఉండదు. సో గవర్నమెంట్ ఏది బెస్టో అదే చేసుకుంటే మంచిది. కామన్ మ్యాన్కి గోల్డ్లో మనకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాల్సిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. ఓకే, తగ్గించాల్సిన అవసరం వస్తే ఎంత తగ్గిస్తే కనుక మనకి ప్రాఫిట్ ఉంటుంది? మనం దానికన్నా ఇక్కడ గోల్డ్ జ్యువెలరీని ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఎలాగా చేయాలి, దాని అడ్వాంటేజెస్ ఎలాగో చూపించాలి అన్నది మనం జాగ్రత్తగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప ఇంపోర్ట్ డ్యూటీ మీద మనం ఎంత తగ్గించాలి అన్నది దట్స్ వెరీ మెటీరియల్. ఒక్క రోజులోనే గోల్డ్ 2% 3% మారిపోతుంది. అంతలాగా స్పెక్యులేటివ్గా ఉన్న దాంట్లో ఇంపోర్ట్ డ్యూటీ 2-3% తగ్గించినా వేస్ట్. దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. గోల్డ్ మీద ఇప్పుడు జిఎస్టీ ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా ఈ బడ్జెట్లో? జిఎస్టీ పెంపుదల లేదు, జిఎస్టీ పెరుగుదల అన్నది రాదు జనరల్గా. సో హాల్ మార్కింగ్ లాంటి వాటి వల్ల వినియోగదారుల మీద ఎటువంటి భారం పడుతుంది? హాల్ మార్కింగ్ వల్ల భారం పడుతుందా? లేదండి. హాల్ మార్కింగ్ వల్ల అది ఒక ట్రస్ట్. మామూలుగా ఈ పూర్వం కంసాలి కంసాల దగ్గర చేయిస్తే అదే కంసాల దగ్గర అదే ఫ్యామిలీ వాళ్ళ దగ్గర జనరేషన్స్ టుగెదర్ అలాగ కంటిన్యూ చేస్తూ ఉండేవారు. గోల్డ్ అన్నది ట్రస్ట్ బిజినెస్. సో ఆ ట్రస్ట్ బిజినెస్ని ఈ హాల్ మార్కింగ్ వల్ల ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ ట్రస్ట్ అన్నది ఇంకా పెంచుతుంది హాల్ మార్కింగ్ అన్నది. సో అది కామన్ మ్యాన్కి ఇట్స్ నాట్ భారం. అది భారం ఏం కాదు. అది దట్స్ ఎ ట్రస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టర్ అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు పావని. జ్యువెలరీ పర్చేస్ చేద్దామని దేవి జ్యువెలర్స్కి వచ్చాం. గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయండి? గోల్డ్ ధరలు అందరికీ తెలిసిందే, చాలా హైగా ఉన్నాయి. సో ధరలు తగ్గించడానికి ఇప్పుడు కేంద్రం యాక్చువల్లీ కేంద్రంతో కాదు కదా ఉన్నది, యూనివర్సల్గా గోల్డ్ ధరలు ఉంటాయి. సో యూనివర్సల్గా తగ్గాలి. ఇప్పుడు అంటే గోల్డ్తో పాటు ఇప్పుడు జిఎస్టీ కూడా ఉంది కదా, సో తగ్గిస్తే ఏమైనా బెటరా? గోల్డ్ ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి జిఎస్టీ తగ్గితేనే బాగుంటుందని నా ఒపీనియన్. యాక్చువల్లీ గోల్డ్ మీద జిఎస్టీ 3% ఉన్నది. సో దాన్ని 2% ఆర్ 1% చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాస్ట్ పెరగడం వల్ల అంటే ఎలా ఉన్నాయి ధరలు? అంటే అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే తులం కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు అరతులం కొనుక్కునే పరిస్థితి వచ్చిందా? ఎలా ఉంది అసలు? యాక్చువల్లీ అంతే కదండి. ఒక 1 lakh వరకు వచ్చినప్పుడు ఓకే కొనుక్కోవచ్చు అనుకుని, ఇప్పుడు కామన్ మ్యాన్ కనీసం సూత్రం తాడు కొనుక్కోవాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? చాలా విపరీతంగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు కేంద్రం నెక్స్ట్ ఫిబ్రవరి 1కి బడ్జెట్ ప్రైవేట్ పెట్టుకుంటుంది. అవును. సో ఏం చేస్తే బాగుంది అనిపిస్తుంది గోల్డ్ పైన? తగ్గించి జిఎస్టీ అవి కూడా తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అని. సో ఇంతకుముందు గోల్డ్ వచ్చినప్పుడు ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎంత కొనాల్సి వస్తుంది రేట్? అప్పుడు మనము తులం కొనేవాళ్ళం, ఇప్పుడు 1/2 గ్రామ్ కూడా కొనలేకపోతున్నాం ఈ విపరీతమైన రేట్ గురించి. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అంతే. ఈ పరిస్థితి ఎట్లుందంటే గోల్డ్ పరిస్థితి ఇప్పుడు మార్నింగ్ ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, గంటకు గోల్డ్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. పబ్లిక్ కూడా ఏంటంటే మా దగ్గర కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా 10 తులాలు కొనే 5 తులాలు కొనే పరిస్థితి అయిపోయింది. భయంకరమైన రేటు, ఊహించని మేము జస్ట్ 6 months కింద మేము కొత్తపేటలో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ ఓపెన్ చేసినప్పుడు 1 lakh ఉండే. ఇప్పుడు అదే మళ్ళీ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జూబ్లీస్లో ఓపెన్ చేసినాము. జస్ట్ 8 monthsలోనే 1,64,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 60% పెరిగిపోయింది. దానికి కారణం గవర్నమెంట్ ఏదన్నా దీనికి కృషి చేసి ట్యాక్స్లన్నీ తగ్గించి మన గోల్డ్ రేట్ తగ్గితే మా అంత వ్యాపారాలు ప్రతి ఒక్కరి సామాన్యులకు కూడా ఈజీ అయిపోతుంది. అదొకటి గమనించాలి. ఇప్పుడు మేము జూబ్లీస్లో జస్ట్ 2 days
మేము ఓపెన్ చేసి మేము ఎంతో ఊహించాము. ఈ గోల్డ్ ఫ్లక్చుయేటర్ వల్ల పబ్లిక్ అనేది తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు. పెరుగుతుందా తగ్గుతుందా రెండు విధాలు ఉంది. పెరిగినా కష్టమే, తగ్గినా కష్టమే. ప్రతి సామాన్యునికి అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని మన డాలర్పై రేట్ తగ్గించి, డాలర్ మనం ఎంత తగ్గితే మన డాలర్ ఎంత పెరిగితే అంత గోల్డ్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది కదా, దాన్ని నివారించి గోల్డ్ రేట్ తగ్గితే ప్రతి ఒక్కరికి ఈజీ ఉంటుంది. మాకు కూడా వ్యాపారాలు అనేది చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మనకి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. సో గోల్డ్ సిల్వర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇలా ఏం చేస్తే బాగుంటుంది? గోల్డ్ బడ్జెట్లో కంపల్సరీ ఈసారి అనేది కంపల్సరీ గోల్డ్ రేట్ తగ్గించి, ట్యాక్స్లు అనేది మన జిఎస్టీ కానీ అవన్నీ తగ్గిస్తే గోల్డ్ రేట్ తగ్గాలని కోరుకుంటున్నాము. మొత్తం ఈ గోల్డ్ మార్కెట్ అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ అయిపోయింది. మెయిన్ ఇది అమెరికా వల్ల ఇది చాలా రేట్స్ పెరుగుతున్నాయి. దాన్ని మనము అమెరికా ఎక్కువ హెల్ప్ లేకుండా మనం కూడా అన్ని దాని మీద ఉన్న ట్యాక్సులు కానీ దాని మీద ఉన్న వ్యాట్ ట్యాక్స్ కానీ అవన్నీ తీసేస్తే గోల్డ్ రేట్ తగ్గుతాయని నేను కోరుకుంటున్నాను. గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలంటారు. అవును. సో ఎంత తగ్గిస్తే కామన్ పీపుల్కి మీకు బెనిఫిట్ ఉంటుంది, ప్రాఫిట్? కామన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్పుట్ డ్యూటీ ఎంత తగ్గితే మనకు అంత గ్రామ్కి అనేది ఎంత తగ్గినా తగ్గినట్టే కదా. మనకు అనేది బిజినెస్ అంటే ఎక్కువ రోజు మనం 100 గ్రామ్స్ అనేది 200 గ్రామ్స్ అమ్మవచ్చు అప్పుడు సేల్ అనేది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయి, ఒక చిన్న ఫంక్షన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక 10 గ్రామ్స్ పెట్టే దగ్గర 5 గ్రామ్స్ పెడుతున్నారు. అంటే 50% సేల్ మాది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. దానికి గవర్నమెంట్ చలువ చేసుకొని కంపల్సరీ ట్యాక్సులు జిఎస్టీలు అన్నీ కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ హాల్ మార్కింగ్ ఉంది కదా సార్, హాల్ మార్కింగ్ లాంటి వాటి వల్ల వినియోగదారులకి భారం పడే అవకాశం ఉందా? భారం పడుతుంది అంటారా? కాదు. హాల్ మార్క్ అనేది వినియోగదారులకు అది బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే కొన్ని షాప్స్లలో హాల్ మార్క్ లేకుండా వస్తువులన్నీ నాణ్యత తగ్గించి అమ్ముతున్నారు. కాబట్టి హాల్ మార్కు ఇప్పుడు వస్తుంది, ఇంకా హెచ్ఐడి వస్తుంది. ఇంకా పబ్లిక్ అనేది అది జెన్యూనిటీ ఆల్రెడీ పబ్లిక్ అనేది ఈ రేటు వరకలా షాప్ వాళ్ళు కరెక్ట్ ఇస్తుర్రా లేరా అనేది ఒకటి గత్యంతరమైంది. దానికి హాల్ మార్క్ ఉంటేనే ప్రతి ఒక్క సామాన్యునికి అది ప్లస్ అవుతుంది. నేను అదే జ్యువెలరీ తీసుకుందామని వచ్చాను, కానీ ఏ రోజుకి ఆ రోజు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సామాన్యులు కొనలేని పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు 50 గ్రాములు 100 గ్రాములు తీసుకోవాలంటే ఇప్పుడు 5 గ్రాములుగా సరిపోతుందా అన్నంత దారుణంగా తయారైపోయింది. ఇంకా తప్పనిసరి తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేక తీసుకోవడమే అవుతుంది. అదే ఇంతకుముందు 50 గ్రాములు 100 గ్రాములు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 5 గ్రాములు 10 గ్రాములకు వచ్చేసాము. అది కూడా ఏదో తప్పక కావాలి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవడమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఫిబ్రవరి 1న. దాంట్లో ఏం చేయాలంటారు? అదే ఇది రేట్లు తగ్గించగలిగితే చాలా బెటర్. ఈ జిఎస్టీ ఇంకా అవి ఇవి అనేసరికి చాలా ఎక్కువ పడిపోతుంది బడ్జెట్. మనం ఏదైనా ఐటెం కొనుక్కోవాలంటే కొనలేని పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఏమన్నా చేసి ఈ రేటు కొంచెం చాలా వరకు తగ్గించగలిగితే చాలా బాగుంటుంది. సామాన్యులకు కొంచెం అందుబాటులో ఉండే విధంగా వస్తే బాగుంటుంది. జిఎస్టీ విషయంలో ఎటువంటి అదే జిఎస్టీ కూడా చాలా ఎక్కువగానే ఉందండి, అది కూడా తగ్గిస్తే బాగుంటుంది. అసలే ఇది రేటు మండిపోతుంది, మళ్ళీ దీని మీద జిఎస్టీ అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ Jan 1 ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 136, కొద్దిగా డౌన్ అయ్యి ఇప్పుడైతే 165 దాకా ఉంది. ఐ డోంట్ నో ఎందుకు ఇంత ఫ్లక్చుయేటింగ్ ఉందో గోల్డ్ ప్రైజెస్. చాలామంది సోషల్ మీడియాలో క్రాష్ అవుతుంది అది ఇది అని అంటున్నారు, కానీ వీ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. మరి ఎందుకు ఫ్లక్చుయేటింగ్ ఉందో వీ డోంట్ నో. సో దానికి సంబంధించింది మరి అట్లీస్ట్ జిఎస్టీ అట్లా ఏమన్నా ఉంటే అట్లీస్ట్ అది కొంచెం ఏమన్నా తగ్గిస్తే కొద్దిగా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. కాబట్టి కొంచెం గోల్డ్ షాప్ వాళ్ళకు కూడా బెటర్ ఉంటుందేమో, ఎందుకంటే వాళ్ళకు కూడా కస్టమర్స్ బాగా తక్కువైపోయారు ఈ మధ్య.
అంటే ఇంతకుముందు గోల్డ్ ఎంత కొనేవాళ్ళు ఇప్పుడు ధరలు పెరగడం వల్ల ఇప్పుడు ఎంత కొంటున్నారు జనరల్? అంటే ఇప్పుడు ధరలు పెరగడం వల్ల ఏమైంది అని అంటే ఇప్పుడు అంతకుముందు 22 క్యారెట్ గోల్డ్లో చేసేవాళ్ళు, డైమండ్ 22 క్యారెట్ 18 క్యారెట్లో చేస్తారు యూజువలీ. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగేసరికి వాళ్ళు 14 క్యారెట్ 10 క్యారెట్ 9 క్యారెట్ దాంట్లో కూడా చేస్తున్నారు ఎక్కువ. సో దానివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు సిల్వర్ కూడా న్యూ గోల్డ్ లాగా వచ్చేసింది అనమాట. చాలామంది ఇక సిల్వర్లో కూడా ఆర్నమెంట్స్ చేసేసి దాన్ని బట్టి ఏంటి అని అంటే కొంచెం మిడిల్ క్లాస్ అట్లా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం సిల్వర్లోనే కొనేస్తున్నారు. ఇక గోల్డ్ అంత పెద్ద చేయట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని వచ్చినాయి. సో ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అట్లా రావడం వల్ల అవి సిల్వర్లో ఫిట్టింగ్ చేస్తున్నారు, దాన్ని 14 క్యారెట్లో ఫిట్టింగ్ చేస్తున్నారు. బాగా అఫోర్డబుల్ ప్రైజెస్ అయ్యేసరికి ఇక న్యాచురల్ డైమండ్స్కి గోల్డ్కి కొద్దిగా మార్కెట్ అనేది కొద్దిగా లో ఉంది, ఎందుకంటే బాగా హై ప్రైజెస్ అయ్యేసరికి ఇవి. ఫిబ్రవరి 1న మనకి నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో ఆ బడ్జెట్లో గోల్డ్ పైన ఎలా చేయాలంటారు? గోల్డ్ కాస్ట్ తగ్గడం కోసం ఏం చెప్తారు మీరు కేంద్రానికి? గోల్డ్ ప్రైజెస్ అట్లీస్ట్ కొద్దిగా గూడ్ సర్వీస్ ట్యాక్స్ మన వీళ్ళకి ఏదైతే ఉన్నదో సర్వీస్ ట్యాక్స్ షాప్ వాళ్ళకి కొద్దిగా తగ్గిస్తే మాకు కూడా తగ్గుతుంది కదా. సో దాన్ని బట్టి మనం కూడా ఎక్కువ కొనుక్కోవచ్చు కదా అట్లా.